చాగుటిలో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో నివాసం ఉండే ఓ హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే యువకుడు. షాప్ అద్దెకు కావాలంటూ వచ్చి మెల్లగా నవదుర్గగా పేరు మార్చుకున్నాడు. హిందువుగా మారినట్లు చిత్రీకరించి 2025 జూన్లో వివాహం చేసుకున్నాడు. అనంతరం కూకట్పల్లి నుంచి పంజాగుట్టకు మకం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. తనకు మత్తుమందు ఇచ్చి అందరూ అత్యాచారం చేశారని బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతనికి మూడో వివాహమని తెలిసి బాధితురాలు షాక్ తినింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించిన ఫ్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్లు తీయించాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కూకట్పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు హవాలా డబ్బులు వ్యాపారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారంపై 0 FIR నమోదు చేసి పంజాగుట్ట PS కు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గాని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నారు సార్. ఇమాం సార్, నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నాకు నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా 4 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్.